1977లో టీవీ మొదలైందండి. మొట్టమొదటి రోజున నేనే చదివాను. వార్తలు. వార్తలు అప్పుడు కాదు. ఆహా! వార్తలు 1983 నవంబర్ 14. ఓకే. ఆ రోజు నుంచి నేనే చదువుతూ వచ్చాను. 40 ఏళ్ళు. ఓహ్! ఓకే. రిటైర్ అయ్యేదాకా. చదువుతున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చూశారు, మెచ్చుకున్నారు. మెచ్చుకోని వాళ్ళు ఉన్నారు. ఇలా చదివితే బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవునండి. వీళ్ళందరిని అంటే నాకు గుర్తుండిపోయిన కొంతమందిలో పెద్దవాళ్ళల్లో ఒక ఆయన ఎవరంటే కేసీ అబ్రహం గారని ఓహ్! అవును. కేసీ రాష్ట్ర అబ్రహం. గవర్నర్. అవునండి. ఆయన గవర్నర్. కేరళ అనుకుంటున్నాను ఆయన. అవునండి. కేరళ నుంచి వచ్చారు. టీచర్గా పనిచేశాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిరోజు వార్తలు చూసేవాడు. ఆయనకి తెలుగు రాదు, అయినా చూసేవాడు. చూసి విని రేపు ఆయన పదవీ విరమణ చేస్తారనంగా మా డైరెక్టర్కి కబురు పెట్టారు. ఆ అబ్బాయిని నేను కలవాలి, పిలవండి అని. ఓకే. మా డైరెక్టర్ భయపడ్డారు. ఏం తప్పు చదివాను ఆయన అని నిన్ను పిలిచారని. సరే ఏం తెలవలేదు, వీళ్ళు ఏం రాసిస్తే అదే చదివారండి. వీళ్ళు సరే మేము వెళ్ళాం రాజ్భవన్కి. మేము వెళ్ళేటప్పటికి ఆయన పెద్ద ఆయన మేడ మీద నుంచి లిఫ్ట్లో దిగొస్తున్నారు. దిగొచ్చి రాగానే హ్యాస్ దట్ బాయ్ కమ్, అబ్బాయి వచ్చాడా అని వచ్చాడు. చూసి సిడౌన్ కూర్చున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి మెల్లిగా నడుస్తారు. పెద్ద మనిషి, నడవలేరు. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చుని ఐఎమ్ ఏ మలయాళి, ఓకే, ఐ డోంట్ నో తెలుగు, ఐ వాచ్ యువర్ న్యూస్ ఎవ్రీ డే, ఓకే, ఐ లైక్ ఇట్, ఐ లెర్న్ తెలుగు ఫ్రమ్ యూ. నాకు ఇంకా ఒళ్ళు గగురుపాటు అంటారు కదండి, పులకించిపోవడం. చేతులు ఇచ్చి దండం పెట్టేశారు. పెడితే ఆ తర్వాత అన్నమాట అండి, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఆయన ఐఎమ్ ఏ టీచర్, ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ యాజ్ ఎ గిఫ్ట్. అంటే నో సార్, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎనఫ్, నో 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 వెయిట్, సిట్ డౌన్ అని. ఆ పక్కన తన చెఫ్ ఉంటాడు రాజమౌళి, వాడిని పిలిచి పాలు తీసుకురా అన్నాడు. నేను కాఫీ తాగానని తనకు తెలుసు. ఓకే, తీసుకొచ్చాడు. తీసుకొస్తే కప్పులో ఆయన వణుకుతున్న చేత్తో ఆయన పోసాడండి, పెద్ద ఆయన. రియల్ అది గిఫ్ట్ అనమాట. దిస్ ఈస్ ది గిఫ్ట్ ఐ కెన్ గివ్ యూ, ప్లీజ్ టేక్. ఓకే. అయ్యో, ఇప్పుడు పద్మశ్రీ పద్మ విభూషణ్ కన్నా ఇంత ఆనందం ఎక్కడ వస్తుంది సార్? అది 10 పద్మ విభూషణ్ల కింద లెక్క. ఓకే. ఆయన నేను తాగేదాకా ఉండి కప్పు మళ్ళీ నేను ఆయన ఎంగిల్ కప్పు తీసుకుంటా అంటారు. వద్దు సార్, నన్ను తీసి పక్కన పెట్టి, అదే ఐ విల్ బి గోయింగ్ టు కేరళ టుమారో, బట్ స్టిల్ ఐ విల్ వాచ్ యూ. ఓకే, ఐ విల్ నాట్ ఫర్గెట్, I like you very much. Okay. Thank you. God bless you. Whenever time permits, you come to Kerala, okay, be my guest. Okay. Okay. ఇక చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు బాగా తెలుసు సార్ మీకు? అంటే అందరూ అంటే అసలు ఎన్టీ రామారావు గారు అని ఎక్కువ, మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరు అంటారు మీరు కెరీర్ లో చదువుతున్నారు? చెన్నారెడ్డి అంజయ్య. అంజయ్ గారు. ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో, ఎందువల్ల అంటారు? అంత చీఫ్ మినిస్టర్ ఆయన పొరపాటు ఉందంటారా, లేదా అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు, అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్గా. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడ కార్మికుడు, ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. 11ంటికి అని చెప్తే సాయంత్రం 10ంటికి వచ్చేవాడు. ఓకే అండి. అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేవాడు, ఎవరిని కాదనేవాడు కాదు. వచ్చి రాగానే జోక్ వేసుకునేవాడు ఆయన. ఏమో 10 నాది, నేను పొద్దున వస్తా అన్నాను కాదు అనేవాడు. అంటే వీళ్ళేం అనకుండా, అంటే సార్ ఇవాళే వచ్చిండ్రు కదా అంటే, గది మంచి మాట, చాయ్ తాగినరా
ఓకే. అందరికి టీ తాగి 10 అంటే ఉదయం 10 రాత్రి 10 మనకు తెలియదు అనమాట అది. వచ్చే కదా. అది అట్లా ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు, కార్మికులకు పెట్టాడు. ఎన్ని జోక్స్ ఉండేవో. అవును. ఎందువల్ల అంటే మాకు ఐడియా లేదు అసలు. ఎందువల్ల అంటారు ఆయన అంత అంటే అమాయకంగా కనపడేవాడు. కానీ నేను చెప్తా వినండి. ఒకసారి ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు ఈయన ముఖ్యమంత్రిగా చెక్ చేయటానికి. వెళ్తే అక్కడ లేబర్ రూమ్ అని రాస్తుంది. ఆయనకి తెలియదు ఆ లేబర్ రూమ్ అంటే. అరే ఇక్కడ కూడా లేబర్ రూమ్ ఉందా అన్నట్టు. అదేంటంటే గర్భిణులకి డెలివరీ చేసే రూమ్ అది. ఈయన ఇంకా తన లేబర్ మినిస్టర్, అందుకని లేబర్ ఉందా అంటాడు. అది అట్లాంటి జోకులు వేసేవాడు. నేను స్వయంగా చూశానండి. కొన్ని మీటింగ్లకు వెళ్తూ ఉంటే టీవీ వాళ్ళు వచ్చిండ్రా అంటే ఇంకా రాలేదు సార్ అని కానీ అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడతాడు. చాలా సందర్భాల్లో మా టీం వెళ్ళేదాకా ఆయన కూర్చుని నేను వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాడు ఆయన. ఓకే. అది కేవలం ఆయన అభిమానం. నన్ను చూడండి వచ్చిన ఆశాన్సరు దా అంటే చీఫ్ మినిస్టర్గా అప్పుడు మీకు టచ్లో ఉండేది. కానీ నేనేమి అడుక్కోలేదు. అది అది నేనేమి అడుక్కోలేదు. అంటే అప్పుడు ఆలోచన వేయలేదు సార్. చూస్తే చాలు అనిపించింది కానీ స్వార్థం గురించి ఎక్కడ ఉపయోగించినట్లు లేవు. అంతెందుకు, ఒకసారి అప్పుడు జూబ్లీ హిల్స్ అన్ని కొండలే, రాళ్ళు. అక్కడ పద్మాలయ స్టూడియోకి తర్వాత రామానాయుడు స్టూడియో శంకుస్థాపన చేయడానికి ఈయన పిలిచారు. రాళ్ళు ఈయనతో పాటు మా టీం కూడా వెళ్ళింది. ఈయన ముందు ఆయన ఆయాసపడుతున్నాడు, వెనకాల నేను ఆయాసపడుతున్నాను ఎక్కడానికి. అలా ఎక్కుతూ ఉంటే ఒక చోట ఆగాడు. ఏమయ్యా ఇక్కడ మీ స్టూడియో కట్టుకోవచ్చు కదా. ఓకే. దూరదర్శన్ స్టూడియో అంటే సార్ ఎవరు రారేమో సార్ అన్నాను నేను. రారంటవా చూద్దాం తీ. సరే అడిగితే వెంటనే ఒక 10 ఎకరాలు ఇచ్చేవాడు. అవునండి. అడగలేదు. అది అప్పుడు ఒక 10 అడుగులు వేసాం. మళ్ళీ ఇంకో ఐడియా నచ్చింది. ఓయా స్టూడియో కాకుంటే మీకు హౌసింగ్ కాలనీ పెట్టవచ్చు కదా, మీరు తీసుకోండి నేను ఇస్తా. సార్ ఇది బాగుంది సార్, కలిసి మిమ్మల్ని కలుస్తాం సార్. ఆయన కలిసే లోపల ఆయన ప్రభుత్వం మారిపోయింది. చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి తోటి సరోజిని పుల్లారెడ్డి గారు అని ఆవిడ ఉండేది. ఆవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఆవిడ నన్ను పురపాలక శాఖ. నేను కేవలం ఫోన్ చేశాను అంతే. మేడం ఇట్లా కలవాలి రండి. ఆవిడ అనుకుంది తన ఇంటర్వ్యూ చేయడానికి అనుకుంది. వెళ్ళాం. ఏంటంటే మా స్టూడియోకి స్థలం కావాలండి అని. అవునా, అందుకు ఇస్తాను అని శాంక్షన్ చేసి ఇచ్చింది. అవి రాజకీయాలు రావు, అంత తేలిగ్గా కావు. ఒకదానికంటే ఇంకోటి మెరుగు పెడతారు. సరే ఎట్లా ఆవిడ వచ్చింది, చేసింది, పాపం చేస్తానండి. చెన్నారెడ్డి గారు ఎలా ఉండేవారు సార్? ఆయన చెన్నారెడ్డి గారు ఆయన అది ఒక కర్ర ఉండేది, చేతిలో కర్ర ఉండేది. ఇప్పుడు ఉండేది. ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. సంజయ్ గాంధీ చనిపోయాడు. ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యి ఢిల్లీలో. ఆ రోజు ఏదైనా చెప్పమని సందేశం ఇవ్వమని వెళ్ళాం. ఆయన తార్నాకాలోనే ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాం. నాకు వెళ్ళటానికి కారు లేదు, ఆయన కారే తెప్పించుకుని వెళ్ళాం. ఓకే. సీఎం గారు కాదు. అంటే అప్పుడు పర్వతాలరావు గారని ఆయన పిఆర్ ఒక ఆయన ఉండేవారు, మాకు తెలిసిన ఆయన. ఓకే సార్ ఇట్లా కారు లేదంటే ఆయన పంపిస్తే వెళ్ళాం. వెళ్తే ఆయన ఏం మాట్లాడానే పోరగాడు, సంజయ్ గాంధీ వాడి గురించి నేనే మాట్లాడతాను అంటే, సార్ ఎట్లా మీరు సీఎం కదా అంటే, ఒక 5 నిమిషాలు ఆగు, ఢిల్లీ పోతున్నాడు ఈయన. ఓకే. ఒక 5 నిమిషాలు ఆగు. సరే మమ్మల్ని బయట కూర్చోబెట్టి టీ బిస్కెట్లు అవి ఇచ్చారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత రమ్మను అన్నాడు. మేము లోపలికి వెళ్తే, ఉర్దూలో మాట్లాడితే సరిపోతుందా? మీ ఇష్టం సార్, నువ్వు వచ్చినావు కదా తెలుగులో కూడా చెప్తుంది. ఓకే. అంతే. ఇంకా ఏంటంటే మీరు అందరికి పరిచయమే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అయితే అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. టక 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 చెప్పేశాడు. మళ్ళీ అందులో పొగిడాడు.
సంజయ్ గాంధీ అంతా యూత్ లీడరు, అది ఇది ఆయన ఉంటే దేశం మారిపోయేది, నిజంగా ఇందిరాగాంధీ మారిపోయేది, కొట్టేవాడు వాళ్ళమని టకటకటక చెప్పాడు. అయిపోయింది. చెప్పిన తర్వాత నేను ఢిల్లీ పోతున్నా, నేను ఫ్లైట్ ఎక్కేదాకా దీన్ని ఆపు, ఓకే ఇప్పుడు పెట్టకండి సార్, ఈవినింగ్ వస్తుంది, నేను పోయినాక అక్కడ చూస్తలే. ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉంది? అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయింది? కాలేదు. ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే. అప్పుడు ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు ఆయనకి. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను. హ్యాబిట్స్లో ఇల్లు వెళ్ళి అడిగితే, మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు. అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు, నాకు అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వేపో పైకి వెళ్ళాను. సరే పైకి వెళ్ళి, అంటే మామయ్య గారు అంటే భయం ఏమి ఉంటుందండి చంద్రబాబు నాయుడు? భయం. అవును, పులి పిచ్చి భయం. అవును. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, ఇలా వేసుకుని క్రాస్, దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. నేను వచ్చిన చప్పుడు చూసి, ఎవరది సార్, నమస్కారం అండి. మిమిక్రీ కూడా వచ్చినట్టు సార్ మీకు. నేను సార్ ఏం కావాలి సార్, ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం? మా ఆరోగ్యం సహకరించట్లేదు, తర్వాత చేస్తాం. అలాగే సార్, టీ తాగి వెళ్ళండి. సరే సార్. అదే పూర్వం అందరూ అంతేనండి. ఏం భోజనం చేశారా లేదా ఏమిటి అది అడిగేవారు ఎక్కువ. సరే కిందికి వచ్చి ఇలాంటి చంద్రబాబు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్, పిచ్చి రష్, తోసేసుకున్నారు. ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం వీళ్ళే. అక్కడ ఏంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడ ఎమ్మెల్యేలో తెలియక. అవునండి. అది వాళ్ళు చివరికి, సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది, మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. సరే నేను చెప్పి ఆపి స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. స్క్రిప్ట్ రాసుకున్నారు, సందేశం వేయాలి. అది ఎలా ఉంది? నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, అది చూసుకోవాలి. ఆయన చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, దిద్దుకుంటున్నాడు ఆయన. తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది, మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల, ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను. చెప్పేవాడు ఎవడు? ధైర్యం లేదు. నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. అని దాన్ని దిద్ది సరిగా ఉంది, ఇప్పుడు బాగుంది. ఓకే. తర్వాత ఏం చేశారు, చదివే ముందు ఇది ఒకేసారి చెయ్యాలా, కట్స్ లో చెప్పచ్చా అన్నారు. మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. 72 కట్లు చేసేవాడు. మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత చేసి అది బయటికి వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్రావు గారికి చెప్పారు, సార్ ఆయన స్పీచ్ అంతా ఇది వరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్ లా ఉందండి, మార్చాలి అంటే. అవును, ఎట్లా మార్చాలి కదా సార్ అని. నేను చెప్తానని ఫోన్ చేశారు. ఆయనకి అప్పుడు వాకీటాకీ ఉంది. వాకీటాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. బర్రమని ఆయన స్టూడియోలోకి వచ్చి, క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం. మళ్ళీ కూర్చొని చేశాడు. చేసి అప్పుడు సరిపోయింది. అది చేసి